ఆంధ్రప్రదేశ్లో నిర్మించే జాతీయ రహదారుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు, నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్డు డెన్సిటీ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారులు, ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్కుగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాల, జాతీయ రహదారుల సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తన కన్న తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. జూ పార్కులో నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు ఎన్క్లోజర్ను పవన్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎంబాలకొండ ఎకో పార్కులో నగర వనాన్ని ప్రారంభించి పార్కులోని చెక్క వంతెనపై కనోపీ వాక్ చేశారు. అక్కడున్న రకరకాల మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ పర్యావరణ పరిరక్షణ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎకో పార్కుల నిర్వహణ, వాటి ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. జూ పార్కులో జంతువులకు అందించే ఆహారం, వాటి పేర్లు అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందించారు. జూ పార్కులో 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు పవన్ వివరించారు. ఆ 2 జిరాఫీలకు సంవత్సరం పాటు అయ్యే ఖర్చు తానే భరించనున్నట్లు వెల్లడించారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడిందని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రాజధానికి భూములిచ్చిన గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై గ్రామస్తుల నుంచి మంత్రి అభిప్రాయాలు తీసుకున్నారు. భూములిచ్చిన రైతుల సమస్యలపై అర్జీలు మంత్రి నారాయణ స్వీకరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ 2017 చివరిలో అమరావతి నిర్మాణానికి 48,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానిపై 3 ముక్కలాట ఆడిందని విమర్శించారు. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. ప్రస్తుతం అమరావతిలో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు పనులు, క్వార్టర్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏప్రిల్ నాటికి అధికారులు, ఉద్యోగులకు 3,500 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 29 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వర్షాకాలం నాటికి అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామం బయట ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేస్తున్నారో అదేవిధంగా గ్రామాల లోపల కూడా అదే స్టాండర్డ్లో ఉండాలని ముఖ్యమంత్రి గారు 2014-19 ఆదేశించడం. సరే, ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్ కావచ్చు, అదేవిధంగా భవనాలు కావచ్చు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయో, అదేవిధంగా గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారితో మాట్లాడటం, వారు డిపిఆర్లు తయారు చేసిన తర్వాత ఒకసారి రైతు సోదరులతో కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి, గ్రామసభ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకుని వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తే వాటిని కూడా ఇన్కార్పొరేట్ చేస్తామనే ఉద్దేశంతో నేను, శాసనసభ్యులు శ్రావణ్ గారు ఈరోజు దాదాపు మరొక 6 గ్రామాలు మిగిలిన్నాయి. అదేంటంటే నెక్కల్లు, శాఖమూరు, అనంతవరము, లింగాయపాలెం, మందడం, తాళపాలెం. ఇవి తప్ప మిగతా గ్రామాలన్నీ ఆల్మోస్ట్ తిరిగాము. ఈ గ్రామాల్లో వాళ్ళు ఇచ్చిన సూచనలు తీసుకున్నాం. అవన్నీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అన్ని దగ్గరలా కంప్లీట్గా సిమెంట్ రోడ్లు వేసేటట్టుగా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే బాత్రూమ్ నుంచి అయినా, కిచెన్ నుంచి అయినా, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ఓపెన్ డ్రైన్స్ కాకుండా భూమి లోపల పోయే విధంగా
ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో అండర్ గ్రౌండ్ చేస్తున్నాము, మొత్తం 29 గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఆ విధంగా జరుగుతుంది. జబర్దస్త్ శాంతి స్వరూప్ అనే కళాకారుడితో కలిసి నేను డాన్స్ చేస్తే నన్ను జైల్లో వేయిస్తా అని జగన్ అనటం దుర్మార్గమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల నాయకులను వాడు వీడు అని జగన్ అవమానించడం ఆక్షేపణీయమని స్పష్టం చేశారు. తనపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. జబర్దస్త్ శాంతి స్వరూప్ అనే కళాకారుడితో కలిసి తాను డాన్స్ చేస్తే నన్ను జైల్లో వేయిస్తా అని జగన్ అనటం దుర్మార్గమని మండిపడ్డారు. మగవారి అందాల గురించి మాట్లాడే జగన్ మంత్రులపై చేసే విమర్శలు హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసుల బట్టలిప్పి చూస్తా అని విచిత్ర వ్యాఖ్యల అర్థం ఏమిటో పులివెందుల ఎమ్మెల్యేకే తెలియాలన్నారు. కళాకారులకు రికార్డింగ్ డాన్సర్లకు కూడా తేడా తెలియకుండా జగన్ కళాకారులని అవమానించారని పేర్కొన్నారు. శాంతి స్వరూప్ అనే కళాకారుడితో కలిసి నేను డాన్స్ చేస్తే నన్ను జైల్లో వేయిస్తా అని జగన్ అనడం దుర్మార్గమని అన్నారు. శాంతి స్వరూప్ అనే కళాకారుడు ఆడవేషం ధరించాడనే విషయం కూడా జగన్కు చెప్పేవాళ్లు లేరా అని ప్రశ్నించారు. తన కళాకారి మంత్రి రోజాను అడిగినా శాంతి స్వరూపు మగో ఆడో చెప్పేదని అన్నారు. ఇంట్లో సెట్టింగులు వేసుకునే జగన్కు తమ జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల సంస్కృతి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఏడాది కూడా తమ సంస్కృతిని చాటేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించి జగన్కు చూపిస్తామని చెప్పారు. గుమ్మడి సంధ్యారాణి పిఏపై పన్నిన కుట్ర బట్టబయలు అవడంతో నిందితులు ఊచలు లెక్క పెడుతున్న విషయం కూడా జగన్కు తెలియదని అన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకులను వాడు వీడు అని జగన్ అవమానించడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు. కొడాల నాని అందంగా ఉంటాడన్న అసూయ, వంశీ అందంగా ఉంటాడని అసూయ పడిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారుని లోకేష్ గారు అని చెప్పడం జరిగింది. ఆ పిఆర్ఓని మార్చండి అయ్యా బాబు. చుట్టూ ఉన్న కోటరీ అంటే నీకు సలహాలు సూచనలు నీకు రాసిస్తారు కదా, అది పిఆర్ఓ రాసిచ్చి పిఆర్ఓని మార్చుకోండి. నిన్న మాట్లాడుతూ ఉన్నారు మీరు, కళాకారుల్ని చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు, అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు, మీకు తెలియదు కదా. ఈయనతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో, ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు, అలాగే బట్టలు ఇప్పి చూస్తానని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు, కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం, మీ పిఆర్ఓలు ఏది ఇస్తే అది మాట్లాడేయటం. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు మంత్రి ఇంద్రకీలాద్రి చేరుకోగానే ఆలయాధికారులు మరియు వేద పండితులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయన అమ్మవారికి నిర్వహించే విశేషమైన పంచహారతి సేవలో పాల్గొన్నారు. సాయంత్రం వేళ అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పంచహారతి కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు మంత్రి అచ్చెన్నాయుడు వేదాశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. పాలయసి ధర్మం ధర్మం పాలయసి పాలయసి ధర్మం త్వం త్వం ధర్మం పాలయసి పాలయసి ధర్మం త్వం ధర్మం త్వం త్వం ధర్మం ధర్మం త్వం ధృత్యా ధృత్యా త్వం ధర్మం ధర్మం త్వం ధృత్యా 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 త్వం త్వం ధృత్యా ధృత్యా త్వం త్వం ధృత్యా 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 చ నియమేన నియమేన ధృత్యా ధృత్యా చ నియమేన 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 చ నియమేన చ నియమేన చ నియమేన చ నియమేన గత నియమేన నియమేన చ స్వైరాఘవచార్యోణ ధర్మస్వామభిరక్షతు భవంతం ప్రభుత్వం.
పొగాకు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలానికి చెందిన పొగాకు రైతులు వైఎస్ జగన్ను కలిశారు. కేంద్ర ప్రభుత్వ వర్జీనియా పొగాకు సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీ జీఎస్టీ పెంపుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పొగాకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోతున్నాయని, కొనుగోళ్లు తగ్గి జీవనోపాధి దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేరున్నట్లు ప్రకటించడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. పాదయాత్ర చేసేది ప్రజల శ్రేయస్సు కోసం కాదని, అధికారం కోసమే జగన్ పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నగరంలోని ఏలూరు రోడ్డు ఆంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపట్టనున్నట్లు షర్మిల వెల్లడించారు. అప్పట్లో పథకం ప్రారంభమైన సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. తానే స్వయంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని, కూలీల రోజువారీ వేతనాన్ని 400 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేసేది ప్రజల శ్రేయస్సు కోసం కాదని, అధికారం కోసమేనని జగన్ పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలను అమలు చేశారా? మద్య నిషేధం అమలు చేశారా అని నిలదీశారు. అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్లకే అందుబాటులో లేరని విమర్శించారు. ఏడాది తర్వాత చేసే పాదయాత్ర గురించి ఇప్పుడు ఎందుకు ప్రకటన చేశారని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావటం జరిగింది. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వకేట్ చేసిన వాళ్ళు. కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో, నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మిషన్ వాత్సల్య కింద జిల్లాలో 551 మందికి ఆర్థిక సహాయం చేసి చిన్నారుల భవిష్యత్తు బాట చూపడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. హెచ్ఐవి పిల్లలు, కోవిడ్ ద్వారా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువులకు నిరాటంకం కలగకుండా మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. 1 లీటర్ పాలు సేకరించి కంపెనీ 60 లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా టీటీడీకి సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లు జరిగిన పాప పరిహారం కోసం ఇవాళ ప్రక్షాళన జరుగుతుంటే దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ స్వామివారికి సరిపడా నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ అసలు పాలే సేకరించని కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి వారి ద్వారా హవాలా పద్ధతిలో మీ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చైర్మన్ పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏం జరగలేదు, కల్తీ లేదు అని బుకాయించడం సరికాదని అన్నారు.
2019-24 మధ్య నిబంధనలను సడలించి పాలు లేకుండానే నెయ్యిని ఎలా సేకరించారో ప్రజలందరికీ తెలుసన్నారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాస్తవాలు దాగవన్నారు. కేవలం కాగితాల మీద కంపెనీలు సృష్టించి తక్కువ ధరకే నెయ్యి ఇస్తామన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై సీబీఐ మరియు సిట్లతో విచారణ చేయిస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లు జరిగిన పాప పరిహారం కోసం ఇవాళ ప్రక్షాళన జరుగుతుంటే దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇవాళ అసలు మీరు ఎవరికైతే సప్లై చేయడానికి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర అసలు పాలే వాళ్ళు కొనుగోలు చేయలేదని చెప్పి ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తే గాని స్వామివారికి సరిపడిన నెయ్యి అందుబాటులోకి రాదు. అసలు పాలే లేనటువంటి వ్యక్తులకు మీరు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ నుంచి హవాలా ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినటువంటి దాన్ని కూడా విజయవాడకే వచ్చిందనేది నివేదికలో కనబడతా ఉంది. సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారి పిఏ చిన్నప్పని అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అది ఎవరి కోసం వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ ఏమీ లేదు, సిబిఐ ఇచ్చిన నివేదికలో కల్తీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇవాళ అక్కడ మోనో ట్రైక్లైట్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక గతంలో కూడా సిట్ వేసాం మేము. ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ జరుగుతుందనే సమాచారం వచ్చిన వెంటనే సిట్ వేస్తే మరి ఆ రోజున టీటీడీ తెప్పించినటువంటి టెస్టులో ఎన్డీడీబీ నుంచి వచ్చినటువంటి టెస్టులో అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా మరి డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. కానీ ఇవాళ బుకాయింపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 510 కిలోమీటర్ల ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ మహిళా పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 3వ రోజు పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవంతంగా సాగింది. పోలీసు కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సారథ్యంలో సైకిల్ యాత్ర ద్వారా డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ముందడుగు వేస్తూ డ్రగ్స్ పై దండయాత్ర అనే నినాదంతో 510 కిలోమీటర్ల ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ మహిళల పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర 3వ రోజు పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో విజయవంతంగా సాగింది. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సారథ్యంలో సైకిల్ యాత్ర ద్వారా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాల అధికారులు, విద్యార్థులు మరియు జీడీటీ స్కూల్ విద్యార్థులు సైకిల్ యాత్రలో పాల్గొన్న వారిపై పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. వారితో పాటు మేము కూడా సే నో టు డ్రగ్స్ అంటూ 30 మంది జీడీటీ స్కూల్ విద్యార్థులు సైకిల్ తొక్కుతూ సైకిల్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సైకిల్ యాత్ర ఆదిత్య డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం దర్శిపేట వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొని ఈ ర్యాలీకి సపోర్ట్ చేస్తూ సైకిల్ తొక్కారు. దర్శిపేట మీదుగా ఎన్ఎస్ఎం స్కూల్కు చేరుకొని అక్కడ విద్యార్థులకు నా జీవితం నాకు విలువైంది, నేను డ్రగ్స్కు నో చెబుతాను, డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. అక్కడి నుంచి పడవల రేవు వరకు సైకిల్ యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ మురళీకృష్ణ, ఏసీపీ దామోదర్, పటమట సీఐ పవన్ కిషోర్, మాచవరం సీఐ డివి రమణ, టాస్క్ ఫోర్స్ టీం, ఈగల్ టీం, 300 మంది ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు, జీడీటీ స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి రాష్ట్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న అపచారాలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో దేవాలయాలకు భద్రత కరువైందని, అన్నవరం ప్రసాదంలో ఎలుకలు రావటం, సింహాచలంలో భక్తుల మృతి వంటి ఘటనలపై కనీస చర్యలు లేవని విమర్శించారు. తిరుమల లడ్డు, నెయ్యి విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని, జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చినప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరిపాలన మీరు చూసుకుంటే కనుక ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా కానీ ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం మీరు విన్నారా? చరిత్రలో ఎప్పుడైనా కానీ వీళ్ళు చేసిన పాపాలు, వీళ్ళు చేసిన అకృత్యాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఒకసారి మనం ఈ ప్రసాదాల గురించి కనుక మనం ఏదో లడ్డు గురించి కనుక్కుంటే కనుక జూన్ 14వ తారీఖు నాడు శ్యామలరావు గారు ఈవోగా బాధ్యతలు తీసుకున్నాక జూన్ 21వ తారీఖు నాడు స్వయంగా వారే శ్యామలరావు గారు మాకు నెయ్యి కానీ ప్రతి ఒక్క వస్తువు క్వాలిటీ బాగుంది అని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానంలో వారు స్వయంగా ట్వీట్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అపచారాలు, ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఘోరాలు, అపచారాలు, చోరీలు, పురోహితుల మీద, అర్చకుల మీద జరుగుతున్నటువంటి దాష్టీకాలు, గోశాలల్లో మరణిస్తున్నటువంటి గోశాలల గురించి, ఆలయాల్లో జరుగుతున్నటువంటి ఆచార వ్యవహారాల్లో లోపాల గురించి మొత్తం అంతా కూడా సమగ్రంగా కమిషన్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వము హిందూ ధర్మానికి చేస్తున్నటువంటి అన్యాయము, అపచారాన్ని మేము ఈరోజు అందరం కూడా వెళ్ళి చెప్పాం. ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో యనమలకుదురు, ఏలూరు, పెదకల్లేపల్లి ప్రాంతాల్లోని శివాలయాలను సందర్శించారు. దర్శనానికి వచ్చే భక్తులు క్రమబద్ధంగా క్యూ లైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని, రద్దీ దృష్ట్యా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు సబ్ డివిజన్లో పోలీస్ అధికారులతో యనమలకుదురు రామలింగేశ్వర స్వామి, ఐలూరు, పెదకల్లేపల్లి ప్రాంతాల్లోని శివాలయాలను సందర్శించారు. శివాలయాలకు చేరుకున్న ఎస్పీకి ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు స్వాగతం పలికి ఆలయంలో స్వామి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. బందోబస్తు సంబంధించి ఎంతమంది సిబ్బందిని ఏర్పాటు చేయాలి అనే అంశాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో ఎస్పీ మాట్లాడి అక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులు క్రమబద్ధంగా క్యూ లైన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని, రద్దీ దృష్ట్యా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక రూపొందించి పార్కింగ్ ఏర్పాట్లు సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శనార్థం వస్తారు కావున తొక్కిసలాటలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అసాంఘిక శక్తులకు తావు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు తెలియజేశారు. సాంకేతికతను పూర్తిగా వినియోగించుకుంటూ డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు భయభ్రాంతులు లేకుండా శాంతియుత వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునేలా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఉత్సవాలు జరిగే సమయంలో అనుకోని సంఘటనల గురించి ప్రజలకు సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలో సుప్రసిద్ధ సినీ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి సినీయేతర సాహిత్యాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అమెరికా వేటూరి సాహిత్య అభిమాన సమితి అధ్యక్షులు ప్రసాద్ తోటకూర కలిసి ఆ పల్లకిలో ఉంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. అనంతరం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో పుస్తకాలకు పూజలు నిర్వహించారు. విజయవాడ గొల్లపూడిలోని మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఆర్కా సోలార్ పవర్ 4వ బ్రాంచ్ ను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఘనంగా ప్రారంభించారు. విద్యుత్ బిల్లుల భారంతో సతమతమవుతున్న సామాన్యులకు మరియు వ్యాపారులకు సోలార్ పవర్ ఒక అద్భుతమైన వరమని అన్నారు.
సోలార్ వాడకం ద్వారా ఆదాయం కూడా సంపాదించవచ్చని పేర్కొన్నారు. విజయవాడ గొల్లపూడిలోని మహాత్మాగాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో షాప్ నెంబర్ 85లో ఆర్కా సోలార్ పవర్ తమ 4వ బ్రాంచ్ని ప్రారంభించింది. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కరెంటు బిల్లులు తగ్గడమే కాకుండా మిగులు విద్యుత్తును గ్రిడ్కు అమ్ముకుని ఆదాయం కూడా పొందవచ్చని తెలిపారు. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి రాయితీలు ఇస్తున్నాయని, పర్యావరణానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సోలార్ మీద విపరీతమైన పబ్లిసిటీని, విపరీతమైన రాయితీల్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రతి ఇంటికి కూడా కరెంటు కంపల్సరీ. ఆ కరెంటును వాడుకోవడంలో మనమే స్వయంగా సోలార్ ప్యానెల్స్ ఇంటి మీద పెట్టుకొని మనం ఇంటి కరెంటు వాడుకున్న తర్వాత ఏదైనా మిగులు కరెంటు ఉంటే దాన్ని గ్రిడ్కి ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాయి. అందులో భాగంగా సోలార్ కంపెనీలు అన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆర్క్ సోలార్ పవర్ అనే దాని కంపెనీ ఇక్కడ వాళ్ళ బ్రాంచ్ని టాటా వాళ్ళతో టైఅప్ అయి ఇక్కడ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీ వాళ్ళే కాకుండా ప్రభుత్వం వారు ఇచ్చే రాయితీల్ని కలుపుకొని అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. ఎందుకనంటే మీరు పెట్టే రూపాయలో 70 పైసలు సబ్సిడీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆ సబ్సిడీ మొత్తం కూడా మీకు రివర్స్ రావడం జరుగుతుంది. అనంతరం సంస్థ సీఎండీ గోపు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తాము టాటా పవర్ సోలార్ రూఫ్ ఛానల్ పార్ట్నర్గా సేవలందిస్తున్నామని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ ఉండాలనే లక్ష్యంతో ఉన్నారని, సబ్సిడీలను వాడుకొని ప్రజలు విద్యుత్ భారాల నుండి ఉపశమనం పొందాలని కోరారు. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఇది మా 4వ బ్రాంచి. ఈనాడు సోలారు ఎంత విస్తృతంగా ఎదుగుతుందో, ఎంత అవసరమో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాకా సబ్సిడీలు వినియోగించుకోమని దాదాపు 1 కోటి మందికి 78,000 చొప్పున కేంద్ర సబ్సిడీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన కింద ఇవ్వడం జరిగింది. అలానే మన ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు అదనంగా ఇంకో 20,000 రూపాయలు సబ్సిడీ ప్రకటించి ఇంటింటికి ఘర్ఘర్కి సోలార్, ఇంటింటికి సోలార్ ఉండాలి, సోలారు ప్రతి ఇంటికి నిర్మాణం చేసుకోవాలి. దాని ద్వారా మన కరెంటుని ఎవరైతే వినియోగదారు ఉన్నారో వాళ్ళే వాళ్ళ కరెంటుని తయారు చేసుకుని వాడుకోవాలని. వైసీపీలో కార్పొరేటర్లుగా గెలిచి పార్టీ మారిన వారికి మాజీ మంత్రి వెల్లంపల్లిని విమర్శించే అర్హత లేదని వైసీపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. వెల్లంపల్లి మేయర్లపై అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. ఎస్టిమేషన్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్లే వాటర్ ట్యాంక్ మరమ్మతు పనులు వాయిదా పడినట్లు వెల్లడించారు. భవానీపురంలో వైసీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 41వ డివిజన్ కార్పొరేటర్ ఎరడ్ల ఆంజనేయ రెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యరెడ్డి, 55వ డివిజన్ కార్పొరేటర్ సీరంశెట్టి పూర్ణచంద్రరావు, 43వ డివిజన్ కార్పొరేటర్ భూపతి కోటిరెడ్డి, 41వ డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్లు పాల్గొని మాట్లాడుతూ వైసీపీలో గెలిచి పార్టీ మారి వెన్నుపోటుదారులుగా మారిన కార్పొరేటర్లకు మాజీ మంత్రి వెల్లంపల్లిని, మేయర్ రాయన భాగ్యలక్ష్మిని విమర్శించే స్థాయి, అర్హత లేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. వాటికి ఆ కార్పొరేటర్లే సాక్ష్యమన్నారు. అప్పుడు నాయకుడైన వెల్లంపల్లి ఇప్పుడు ఎందుకు శత్రువుగా మారాడో చెప్పాలన్నారు. అభివృద్ధి పనులకు వైసీపీ ఎప్పుడూ అడ్డురాదన్నారు. అభివృద్ధి చేస్తామంటే తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నెలల కాలంలో కార్పొరేషన్లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని అన్నారు. అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. తమ నాయకులపై, పార్టీపై అవాకులు చవాకులు పెరిగితే సహించేది లేదని పేర్కొన్నారు. మా పార్టీలో ఉండగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని ప్రెస్ మీట్లు మేము నెంబర్ 1గా డెవలప్ చేశామని చెప్పి గొప్పలుగా చెప్పుకున్నటువంటి మీరు మరి ఈ 18 నెలల కాలంలో అటు వెళ్ళి సాధించినటువంటి విషయాలు ఏంటో తెలుసుకొని మీరు మాట్లాడితే మేము చాలా ఆనందపడేవాళ్ళం. మీరు ఇటు నుంచి అటు వెళ్ళి ఏదో గొప్పగా సాధించారని చెప్పేసి మేము కూడా తెలుసుకునేవాళ్ళం. ఆ విషయాలు మానేసి వాళ్ళు లేనిపోయిన విషయాలు, అలాగే మమ్మల్ని, స్టాండింగ్ కమిటీ వాళ్ళని, మేయర్ గారిని, ఇటు మా మాజీ మినిస్టర్ వర్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని విమర్శించడం, ఏమీ చేతగాక లేనిపోయిన విమర్శలకి వాళ్ళు తావిస్తున్నారు తప్ప కార్పొరేషన్లో అనేక రకాలుగా శాంక్షన్ చేసిన పనులు కూడా ఇప్పటికీ కూడా ప్రారంభం కావట్లేదనేదే మా బాధ. ఎందుకంటే ఈరోజు
ఎమ్మెల్యే మీరే, ఎంపీ మీరే, ముఖ్యమంత్రి మీరే, అంతా నాయకులు ప్రతి ఒక్కరు కూడా అన్నీ మీదే ఉండి మరి వాళ్ళతో పనులు చేయించుకోవాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్ళారు పాపం ప్రజల కోసమని చెప్పేసి. కానీ పూర్తిగా అక్కడ పోయేసరికి విరుద్ధంగా ఉంది. అక్కడ ఎవ్వరు కూడా వీళ్ళ మాటను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, అక్కడ పనులు అవ్వట్లేదు. పార్టీలు ఎందుకు మారారు అనేది మీకే తెలియాలి. ప్రజా శ్రేయస్సు కోసం మారుంటే దానికోసం పోరాడండి. అంతేగాని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని విమర్శించడం, మేయర్ గారిని విమర్శించడం ఇదంతా కూడా తగదని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఒకటే మాట, ఇదే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గతంలో మాకు ఏ విధంగా డివిజన్లకు న్యాయం చేశారు, ఏ విధంగా మా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ముందు మమ్మల్ని నడిపించారు అనేది మీ మాటల్లోనే స్థానిక ప్రజలందరూ కూడా విన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.